మా ఫ్యామిలీ అంతా సరదాగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే చిన్నగా లాంగ్ డ్రైవ్ చేసి సేనాపతి మిలిటరీ హోటల్ కి అయితే వెళ్తాం. ఈ రెస్టారెంట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ రెస్టారెంట్ మన విజయవాడ టు గుంటూరు హైవేలో కాజా టోల్ ప్లాజా కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. నన్ను అడిగితే మార్నింగ్ టైం కంటే నైట్ టైం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏసీ డైనింగ్, నాన్ ఏసీ డైనింగ్, అలాగే చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం పార్టీ రూమ్స్ కూడా ఉన్నాయి. మా యూట్యూబ్ 100K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఫుడ్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ మీరు ఏ ఐటమ్ ఆర్డర్ చేసుకున్నా సరే మీ ఫ్యామిలీలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతాయి. మా వదిన నాన్ వెజ్ తినదు, ఓన్లీ వెజ్ మాత్రమే. తన కోసం మేము స్పెషల్ గా వెజ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసాం. వెజ్ స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ కి ఇప్పటికీ మేము చాలా సార్లు విజిట్ చేసాం. ఇక్కడ దొరికే మిక్స్డ్ బిర్యానీ, నాటికోడి కుక్కర్ పులావ్, మటన్ షాహీ గోస్ట్ బిర్యానీ ఇవన్నీ మా ఫ్యామిలీ అందరికీ ఫేవరెట్ ఐటమ్స్. ఫైనల్ గా ఇక్కడ దొరికే ఆప్రికాట్ డిలైట్ అయితే టేస్ట్ చేయకుండా అసలు వెళ్ళనే వెళ్ళాం. మీరు ఎప్పుడైనా ఇక్కడ టేస్ట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ అంతా సరదాగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే చిన్నగా లాంగ్ డ్రైవ్ చేసి సేనాపతి మిలిటరీ హోటల్ కి అయితే వెళ్తాం. ఈ రెస్టారెంట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ రెస్టారెంట్ మన విజయవాడ టు గుంటూరు హైవేలో కాజా టోల్ ప్లాజా కి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. నన్ను అడిగితే మార్నింగ్ టైం కంటే నైట్ టైం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏసీ డైనింగ్, నాన్ ఏసీ డైనింగ్, అలాగే చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం పార్టీ రూమ్స్ కూడా ఉన్నాయి. మా యూట్యూబ్ 100K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఫుడ్ గురించి చెప్పాలి అంటే ఇక్కడ మీరు ఏ ఐటమ్ ఆర్డర్ చేసుకున్నా సరే మీ ఫ్యామిలీలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతాయి. మా వదిన నాన్ వెజ్ తినదు, ఓన్లీ వెజ్ మాత్రమే. తన కోసం మేము స్పెషల్ గా వెజ్ ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసాం. వెజ్ స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రెస్టారెంట్ కి ఇప్పటికీ మేము చాలా సార్లు విజిట్ చేసాం. ఇక్కడ దొరికే మిక్స్డ్ బిర్యానీ, నాటికోడి కుక్కర్ పులావ్, మటన్ షాహీ గోస్ట్ బిర్యానీ ఇవన్నీ మా ఫ్యామిలీ అందరికీ ఫేవరెట్ ఐటమ్స్. ఫైనల్ గా ఇక్కడ దొరికే ఆప్రికాట్ డిలైట్ అయితే టేస్ట్ చేయకుండా అసలు వెళ్ళనే వెళ్ళాం. మీరు ఎప్పుడైనా ఇక్కడ టేస్ట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి.